ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాజకీయ వేడి కూడా రాజుకుంటోంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అడుగు పెడితే కనుక ఆ సెగ పతాక స్థాయిలో ఉందనే చెప్పుకోవాలి. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం మండపేట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మండపేట నియోజకవర్గం. ఇక్కడ ఎవరు బరిలోకి దిగారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ బరిలోకి దించింది తోట త్రిమూర్తులని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది వేగుళ్ల జోగేశ్వరరావుని. ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తోట త్రిమూర్తులకు సంబంధించి ప్రొఫైల్ చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, రామచంద్రాపురం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 1994లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు, పోటీ చేశారు, గెలిచారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ తిరిగి పోటీ చేయడం జరిగింది, గెలుపొందడం జరిగింది తోట త్రిమూర్తులు. 2012లో కాంగ్రెస్ తరఫున, 2014లో టీడీపీ తరఫున పోటీ చేశారు, గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ తరఫున మండపేట నుంచి పోటీ చేస్తున్నారు తోట త్రిమూర్తులు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ కింద చెప్పుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రొఫైల్ చూద్దాం. అవును, తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది వేగుళ్ల జోగేశ్వరరావుని. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత వేగుళ్ల జోగేశ్వరరావు. ఏయులో బీకాం చదివారు. తెలుగుదేశం నుంచి మొదట మండపేట మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు, గెలుపొందారు. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక 2004లో ఆలమూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2009, 2014, 2019లలో మండపేట ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు వేగుళ్ల జోగేశ్వరరావు. ఇది వేగుళ్ల జోగేశ్వరరావుకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక అమలాపురం, అవును, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ స్థానంలో భాగం మండపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలోని మండలాల కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓటర్ల వివరాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓటర్ల వివరాలను కనుక మనం గమనిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,654. అలాగే ఈ మొత్తం ఓటర్లలో పురుషులు 1,09,827. ఇక మహిళల విషయానికి వస్తే కనుక 1,07,674. ఇక్కడ మండపేట నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాపు, అలాగే తూర్పు కాపు వీళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే 22% ఓట్లున్నట్టుగా తెలుస్తోంది. గౌడ అలాగే సెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించి 19% ఓట్లున్నాయి. పద్మశాలికి సంబంధించి 17%, మాల సామాజిక వర్గానికి సంబంధించి 16%, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 11% ఓట్ షేర్ ఉంది అనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, ఇక్కడ నేతలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ని ఎదుర్కొంటున్నారు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏంటి, అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలేంటి, ప్రధాన సమస్యలేంటి, నేతలకు ఎదురవుతున్న సమస్యలేంటి, అట్ ద సేమ్ టైం సామాజిక వర్గాల వారిగా ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది, ఏం జరుగుతుంది మండపేటలో? అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గమే ఈ మండపేటలో మనకు ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లా భాగంలో ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మండపేటలో ఇప్పుడు చూసుకుంటే టీడీపీ నుంచి ఏగిళ్ల జోగేశ్వరరావు గత 3 పర్యాయాలుగా అక్కడ ఎమ్మెల్యే గెలుపొందారు. 4వసారి కూడా ఇప్పుడు బరిలో ఉన్న పరిస్థితి ఒక పక్కన ఉంటే, అలాగే తోట తిరుమతులు ఆయన సీనియర్ నాయకుడు, అలాగే గత కొన్నాళ్ళ నుంచి కూడా రామచంద్రపురం ఒక అక్కడ అడ్డాగా ఉన్నటువంటి ఈ తోట తిరుమతులు అయితే ఇప్పుడు మండపేట వైసీపీ అక్కడ ఇన్ఛార్జ్ గా వేయడంతో అక్కడ నుంచి ఇప్పుడు బరిలో నిలుచున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ ఇప్పుడు అంతా కూడా బరిలో టికెట్ ప్రకటించడంతో, అలాగే వేగిళ్ల జోగేశ్వరరావు వర్సెస్ అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి తోట తిరుమతులు ఇరువురు మధ్య కూడా మంచి టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే వేగిళ్ల జోగేశ్వరరావు 3 సార్లు నెగ్గాం కాబట్టి 4వసారి కూడా ప్రజలు అభివృద్ధి పని కూడా నియోజకవర్గంలో నేనే చేశానంటూ ఓ పక్కన క్లియర్ కట్ గా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ఆయన ఓ పక్కన ప్రచారం చేస్తున్న పరిస్థితి ఓ పక్కన ఉంటే, అలాగే ఇక్కడ ఎవరైతే తోట తిరుమతులు ఉన్నాడో ఇక్కడ నుంచి రామచంద్రపురం నుంచి రావడం, తన బంధువర్గంతో పాటు వైసీపీ నేతలను అందరం కూడా కలుపుకొని ఒక పక్కన వైసీపీ అయితే ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. అలాగే వ్యూహాలకు పొద్దున పెడుతూ తోట తిరుమతులు అయితే తన రాజకీయ చక్రాన్ని అయితే తిప్పుతున్నారో, రామచంద్రపురంలో ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాలు చేశారో అదే విధంగా మండపేటలో రాజకీయాలు షురూ చేస్తున్నారో మనం ప్రధానంగా చెప్పొచ్చు. అదే దానిలో భాగంగానే రామచంద్రపురాన్ని అక్కడి నుంచి అక్కడ రావడంతోనే ఆ నాన్ లోకల్ అభ్యర్థి నమ్మో పక్కన ఏగిళ్ల జోగేశ్వరరావు ప్రచారం చేస్తుంటే, నేను లోకల్ అయినా ఏమి వైసీపీ సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ పథకాలతో పాటు నేను గతంలో నా బంధువర్గం ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గమే నన్ను ఆశీర్వదిస్తుందని ఒక పక్కన తోట తిరుమతులు అయితే ముందుకు వెళ్తున్నారు. మరో పక్కన చూసుకుంటే వేగిళ్ల జోగేశ్వర
నాగేశ్వరరావు అయితే తన కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన నేత కావడంతో అక్కడంతా కూడా కమ్మ సామాజిక వర్గమే ఏదైనా అక్కడ ఆ రాజకీయ చక్రం తిప్పుతుంటారు. అదందరూ కూడా సపోర్ట్ నాకే ఉంది. 3 సార్లు నెగ్గి తీరాను. ఇప్పుడు కూడా 4గోసారి నెగ్గుతానంటూ ఒక శపథాలు కూడా చేస్తున్నారు. ఇటీవల కూడా ఇరువురు నేతలు కూడా సవాలు ప్రతి సవాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. ఓ పక్కన అయితే హోరాహోరీ పోరైతే సాగుతుంది చెప్పాలి. అక్కడ 2,10,000 పైగా ఓటర్లు అయితే ఉన్నారు. అందరూ కూడా ఎక్కువగా అక్కడ ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ కాపు ఓటర్లతో పాటు అక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా ఇరువురు కూడా పోటీగా ఉన్న నేపథ్యంలో ఏది ఏమైనా కమ్మ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే అక్కడ మండపేటలో రాజకీయాలు ఆ విధంగా ఉంటాయి. అక్కడ ఏది ఏమైనా నేను 4గోసారి నెగ్గేందుకు కూడా అన్ని అవకాశాలు నాకే ఉన్నాయంటూ ఏగల జోగేశ్వరరావు అయితే ధీమా వ్యక్తం చేస్తుంటే ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ గాలిలో అలాగే జగనన్న అందిస్తున్నటువంటి పథకాలతో పాటు అందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు నేను నా యొక్క హవా కూడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నేను వైసీపీ నుంచి అయితే గెలుపు తీరుతానంటూ తోట తిరుమతిలో మరో పక్కన చెప్తున్నారు. ఇరువురు కూడా ఈ పార్టీని చూసుకుంటే ఇరువురు కూడా హోరాహోరీ పోరు తప్పదని మన ప్రధానంగా మండపేటలో రాజకీయాలు మరింత మంట పుట్టిస్తే మనం ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మండపేటలో కూడా ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు గెలవబోతున్న అంశానికి సంబంధించి మాత్రం అక్కడ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఏం జరగబోతోంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఏం జరగబోతోంది అనేది ఫలితాలు జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.